హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇదైతే బెంగళూరులో జరుగుతున్న ఊరబ్బ అనమాట. మనమైతే దీన్ని జాతర అంటాం కదా, అలా. ఓకే, నేను కన్నడ అమ్మాయి, నాకు తెలుగు వచ్చాయినా మా కన్నడ తెలుగు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి గాయస్. నేనైతే పక్కా తెలుగు అమ్మాయిని, ఆంధ్ర అమ్మాయిని. ఓకే, ఇక్కడ అమ్మవారి జాతర జరుగుతుంది గాయస్. మేము ఇది మార్నింగ్ వ్యూ అనమాట. ఈవినింగ్ జాతర కూడా చూపిస్తాము, చూడండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నైట్ వ్యూ ఎలా ఉంది, నైట్ ఏం జరిగింది అదంతా కూడా రికార్డ్ చేసాం. చూడండి గాయస్, అందరూ ఎలా రెడీ అయ్యారో. ఫుల్ జుమ్కా అంతా మించుతున్నారు. చాలా స్టాల్స్ పెట్టారు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటమ్ పెట్టారు. చాలా తక్కువ ప్రైస్ కూడా గాయస్, అరౌండ్ అంతా ఒక 50-100 లోపే ఉంటుంది అన్ని ఐటమ్స్ కూడా. ఇదైతే ఒక టెంపుల్ వీడియో. ఇక్కడ చాలా బాగా రెడీ చేశారు. అక్కడే పక్కన స్ట్రీట్, నార్మల్గా ఉండే స్ట్రీట్ షాప్లో కాకుండా అడిషనల్గా చాలా స్ట్రీట్ షాపింగ్ పెట్టారనమాట. ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే చాలా పూసలకి రిలేటెడ్ షాప్లు అయితే చాలా చూసాను నేను. అవును, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ ప్రతి ఒక్కటి జాతరలో మీకు దొరుకుతుంది అనమాట. స్లిప్పర్స్ ఇక్కడ సైడ్లో స్లిప్పర్స్ రైట్ సైడ్ చూసినట్టు అక్కడ స్లిప్పర్స్ అరౌండ్ 200 బిలోనే ఉంటుంది. 100 or 150 లైక్ 200 బిలోనే చాలా చీప్గా దొరుకుతాయి గైస్ జాతరలో మాత్రం. ఇక్కడైతే నెక్లెస్ సెట్లు అవన్నీ ఉన్నాయి, అవన్నీ చూసాను నేను. నెక్స్ట్ ఎందుకో కానీ మల్లెపూలువి ఉంటాయి కదా, అయితే చాలా అమ్ముతున్నారు. అవి మల్లెపూల ఏర్లు గైస్. అవి అంటే అది ఫుల్ ఏర్ ఉంటుంది, దాన్ని ఎత్తుకోపోయి పుడిస్తే పెద్దగా చెట్టు అవుతుంది అనమాట. సో ఇప్పుడు కొత్తగా ఏర్లే అమ్ముతున్నారు అన్నమాట. యూజువల్గా అయితే మనం రోజెస్ ఇలాంటివి అమ్మడం చూస్తాం కదా, కాకపోతే నేను మల్లెపూలను అలా అమ్మడం అయితే చూసా, నోటీస్ చేసాను. అవును, అన్ని ఎక్కువ స్టాల్స్ పెట్టారు గైస్. అంటే ఈ టైం మల్లెపూలు అమ్మాయి. అవునవును. అండ్ ఇప్పుడు జాతరలో మాత్రమే తక్కువ ప్రైస్ చెప్తాయి జాతర అనమాట. బట్ నార్మల్ డేస్లో మాత్రం ఈ ప్రైజెస్ డబల్ చేసి అమ్ముతారనమాట. దేవుడిని రెడీ చేస్తా ఉన్నారు. అంటే ఇది చాలా ఒక అరౌండ్ 10 ఇలాంటి ట్రాక్టర్లో పెట్టి మెరవని తీసుకోబోతున్నారని మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో ఇది చాలా బాగా డెకరేట్ చేశారనమాట. ఇలాంటి కింద స్టేజ్ది, పైన విగ్రహం కానీ అదంతా చాలా బాగుంది. ఇది మార్నింగ్, అంటే సెకండ్ డే మార్నింగ్ గైస్. ఇది ఇక్కడ 2 టీంలు ఉన్నాయి. నేను చూసే టైంకి ఆ టీం ఈ టీం ఆపోజిట్ వాళ్ళ యూనిఫామ్లో ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళు ఎదురయ్యారనమాట. అప్పుడైతే ఒక బిగ్ ఫెస్టివల్ అనే చేశారు, ఏదో కాంపిటీషన్ లాగానే వాయించి పడేశారు. అవునవును, చాలా మంచిగా జరిగింది కదా. అంటే ప్రతి బెంగళూరులో ప్రతి ఏరియాలోనూ లైక్ ఎన్ని ఏరియాస్ ఉంటే అన్ని ఏరియాస్లోనూ ఇక్కడ ఊరబ్బ అనేసి ఇయర్లీ వన్స్ జరుగుతుంది. అండ్ ఈ ఫెస్టివల్ జరిగిన నెక్స్ట్ డే ఆ డేనే ఆ వీక్లోనే వర్షం మాత్రం పక్కా వస్తుంది కదా. ఇట్లా మ్యూజిక్ డప్పుల్ది ఇలా సౌండ్ ఉంది కదా, యాక్చువల్లీ ఇక్కడ చూస్తే ఫ్లవర్ డెకరేషన్కి చాలా టైం పట్టుంటుంది కదా. అవునవును, అంటే మా ఇక ఏరియాలను స్ట్రీట్ అమ్మవారికి డెకరేట్ చేసినారు. ఈవెన్ మా స్ట్రీట్లో కూడా ఒక అమ్మవారిని పెట్టి ఒక ట్రాక్టర్ డెకరేట్ చేసినారు గైస్. ఒక్కొక్క ట్రాక్టర్ దగ్గర ఒక 20 to 25 మెంబర్స్ అట్లా ఉన్నారు. వాళ్ళు చాలా టైం డెకరేట్ చేస్తే కానీ అదంతా సెట్ అవ్వట్లేదు. కొన్నిసార్లు అయితే వాళ్ళు పార్ట్స్ కింద తీసుకొచ్చి అన్నీ అటాచ్ చేసి చాలా బాగా చేస్తున్నారు, చాలా డెడికేట్. ఇది మెరువని తీసినప్పుడు అయితే ఫుల్ జామ్ అయిపోయింది, అసలు దారే ఉన్నలేదు పైకంతా. మీరు చూస్తున్నట్టయితే మేబీ ఇక్కడ ఖాళీగా కనిపించవచ్చు. కొన్ని వీడియోస్లో చూసిండైతే ఫుల్ జామ్ అయ్యింది. అండ్ మెరువని మాత్రం వస్తుంది. మెరువని అంటే ఏంటి దివ్య? అంటే మీరు ఊరేగింపు అంటారు కదా, సో అట్లా కన్నడ మెరవనికే అంటాం మేము. ఓకే, అట్లా చాలా బాగా చేశారనమాట. చిన్నపిల్లలు అయితే అది వీకెండ్ కదా, సాటర్డే సండే ఈవెన్ వాళ్ళకి హాలిడేస్లే. బట్ ఎంప్లాయీస్ చాలామంది వీకెండ్ అవ్వడం వల్ల ఫుల్ జనం అనమాట, రోడ్ల మీద ఖాళీనే లేదు. ఇది రికార్డ్ చేసిన టైం అయితే అప్రాక్సిమేట్లీ 9:30 10 అట్లా అవుతుంది అనమాట. చాలా బాగుంది. అండ్ ఇట్లా రిటర్న్ పోయి మళ్ళీ అట్లే ఒక యూటర్న్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు. సో అట్లా ఒకటి పోతుంది, మళ్ళీ ఇట్లా రిటర్న్ ఇంకొకటి వస్తూ ఉంది. యాక్చువల్గా మనం ఊరేగింపు చేసేటప్పుడు ఇంటింటి దగ్గర ఆగుతారు కదా, ఇక్కడ కూడా అలానే ప్రతి ఇంటి దగ్గర ఒక ట్రాక్టర్ ఆగి ప్రతి చోట ఆగి పూజ జరిగాకనే మూవ్ అవుతున్నారు. అవును, ఇక్కడ అన్ని దేవుళ్ళ దగ్గర ఒక కొబ్బరికాయ కొడుతూ ఉన్నారు వాళ్ళు. ఇంటి వాళ్ళు, ఇంటో ఓనర్లు ఉంటారు కదా, సో వాళ్ళంతా ఒక్కొక్క ట్రాక్టర్ దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టినారు అనమాట. ఇంకొక సైడ్ ఏమో ఇట్లా చాలా మంది వీడియోస్ రికార్డ్ చేయడంలోనే బిజీగా ఉన్నారు పక్కన. అవునవును
దేవుని చూసే కంటే చాలా అందరూ ఫోన్ పెట్టుకొని కెమెరా లైక్ అందరూ వీడియోస్ తీస్తున్నారు. అసలు దేవుని ఏం చూసినారో ఏమో వాళ్ళు. మనం కూడా అలాగే మీరు నన్ను మాతో అట్లా అనుకోకండి. సో మేము యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి కాబట్టి మేము మంచిగా దేవుని చూసినాం, మంచిగా వీడియోను తీసినాం. ఇదైతే నైట్ వెంకటేశ్వర స్వామిని డెకరేట్ చేసిన సైడ్ చాలా బాగుంది రోడ్ అంతా. అయితే నైట్ చాలా అంటే చాలా బాగుంది కదా, ఫుల్ లైట్స్. అసలు ఆ ఏరియా మొత్తం లైట్స్, స్ట్రీట్ బిల్డింగ్ కూడా లైట్లు వేయించుకున్నారు. అసలు అయితే సూపర్గా ఉన్నింది. ఎవ్రీ స్ట్రీట్లో లైటింగ్ అయితే అరేంజ్ చేశారు, చాలా బాగుంది. ఒక సైడ్ ఏమో ఎట్లా ఉందంటే మన ఓన్ విలేజ్లో ఉండి జాతర చూస్తున్నట్లు అనిపించింది నాకైతే. ఇక్కడ రైట్ సైడ్లో ఫుడ్ చేస్తున్నారు గైస్. సో ఇక్కడంతా అందరికీ జనాలు పెట్టేకే ఫుడ్ చేస్తున్నారు. అసలు స్ట్రీట్ కూడా ఫుడ్ పెడతారు. ఫుడ్ అంటే ఒక్కొక్క దేవుడు, అంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారు కదా, సో ఒక్కొక్క విగ్రహం దగ్గర ఫుడ్ పెడతారు. అండ్ మేమైతే 4 స్ట్రీట్స్ దగ్గర ఫుడ్ పెట్టేదంతా చూస్తున్నాము. పలావ్ అండ్ కేసరి బాత్ అండ్ బజ్జీ పెట్టినారు గైస్. మేమైతే ఒక చోట తిన్నామన్నమాట, పలావ్ తిన్నాము. నెక్స్ట్ పైనాపిల్ కేసరి తిన్నాము. పైనాపిల్ కేసరి చాలా బాగుంది. అవునవును. అండ్ వేస్తే చాలా చోట్ల పెట్టేవాళ్ళు కానీ అసలు సిగ్గేసి పోలేదు మేము. అండ్ ఒక చోట మాత్రమే తిన్నాము. అసలు ఏదో అంటే మా ఏరియా దగ్గర పక్కలోనే అనేసి పై తినేసినాము. ఇక్కడ రైట్ సైడ్లో మా స్ట్రీట్ విగ్రహం రెడీ చేస్తూ ఉంటారు గైస్. చూడండి అసలు ఎంత బాగుంటుందో. ఇది మా ఏరియా అంటే మా స్ట్రీట్ విగ్రహం. అండ్ ఇక్కడే మళ్ళీ ఇదంతా విగ్రహం వెళ్ళిపోయి నుంచి ఫుడ్ పెట్టారు, ఈడే తిన్నాం మేము. అసలు కేసరి ఎంత మస్తు ఉండింది. ఇక్కడ అందరూ చిన్నపిల్లలు అందరూ ఎదురు చూస్తూ అన్నారు. అసలు 9:30, 10 అని కూడా లేదు. అసలు పనుకోకుండా ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు చిన్నపిల్లలు. చూడ వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూడొచ్చు. అసలు ఎప్పుడో ఇయర్కి ఒకసారి చేసేది కదా. సో ఎంతమంది ఉన్నారు. ఇక్కడ అమ్మవారిని డెకరేట్ చేస్తున్నారు కదా. ఇక్కడ పందిరేసినారు కదా, ఇక్కడ అమ్మవారిని డెకరేట్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే మీరు ఫుల్ బిల్డింగే లైట్లు వేసినారు. శ్రీతవ అమ్మవారు అయితే మస్తు ఉన్నారు. ఈ స్ట్రీట్లో బిల్డింగ్కి ఫుల్ పైనుంచి లైటింగ్ అంతా అరేంజ్ చేసి అమ్మవారిని పెట్టి పూజ చేస్తున్నారు అనమాట. ఇక్కడ పూజ చేసిన తర్వాత అక్కడ ట్రాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ స్టార్ట్ చేసి ఊరేగింపు స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ నార్మల్ పూజ చేసి స్టార్ట్ చేస్తారు కదా, అలా. ఇక్కడైతే ఎట్లా చేశారంటే చాలా ఒక 1 to 2 hours అనమాట. ఒకటే బ్యాండ్ వాయించి పడేశారు. ఇక్కడ 2 hours అలా విగ్రహం పెట్టిన చోట డప్పులు వాయించారు. అట్లా వాయించినప్పుడు చాలామంది డ్యాన్స్ చేశారు అన్నమాట. చిన్నపిల్లలు చేశారు, చాలా ఏజ్డ్ వాళ్ళు కూడా చేశారు కంటిన్యూస్గా. అసలు ఆ రోజంతా మాకు నైట్ నిద్ర లేదు తెలుసా. అసలు 2 o'clock, అసలు 5:30 అయింది. ఫుల్ డప్పుల సౌండ్, ఫుల్ వాయిస్తానే ఊరేగిస్తానే ఉన్నారు. అసలు ఫుల్ సౌండ్ తెలుసా. ఒక 3 days అంటూ చెవులు మాకు పోయినాయి. ఇదన్నమాట మా వీడియో. దిస్ ఈస్ పద్దు, దిస్ ఈస్ దివ్య. థ్యాంక్ యూ. మా వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.